ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. 9200 పైన ట్రేడ్ అవుతుంది నిఫ్టీ, ఎన్ఎస్సి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ప్రీ ఓపెనింగ్ సెషన్లో సుమారుగా 100 పాయింట్లకు పైగా లాభంతో 29,533 దగ్గర కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం. ఇన్ఫ్యాక్ట్ ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ మనం చూస్తున్నాం. సో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా స్ట్రాంగ్గా ప్రారంభం కాబోతున్నాయి. మేబీ 9200 లెవెల్ని చూస్తామా అన్నది ఓపెనింగ్లోనే చూస్తామా అన్నది కొంత ప్రశ్నార్థకం. తర్వాత కొన్ని మెయిల్స్తో ప్రారంభించి తర్వాత మనం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏ స్టాక్స్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ అంశాన్ని గమనిద్దాం. యలమంద్ మెయిల్ పంపించారు. మోర్పెన్ ల్యాబొరేటరీస్ కొన్నారట ఆయన 23 రూపాయల్లో. ఐఓసి 305 రూపాయల్లో కొన్నారు. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ అలాగే సాటిన్ క్రెడిట్ కేర్ కూడా తీసుకున్నారు. ప్రత్యేకించి ఐఓసిలో మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. స్టెర్లైట్లో 15% ప్రాఫిట్లో ఉన్నారు. ఐఓసిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ నో అండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా బాగా పర్ఫామ్ చేయడం చూసాం లాస్ట్ 1.5 ఇయర్లో. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ మీకు నెక్స్ట్ if you are happy 15-20% return, I think it's a stock to own. So మీకున్న 4 స్టాక్స్లో I think only Morepen is కొంచెం కేర్ఫుల్ ఉండాల్సిన స్టాక్ అది. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 40 నుంచి క్లోజ్ టు అరౌండ్ 18 దాకా కరెక్ట్ అవడం చూసాం. కరెంట్లీ అరౌండ్ 21-22 ఉంది. ఈ స్టాక్లో మీరు స్టాప్ లాస్ బట్టి ఓన్ చేయండి. ఐ థింక్ 17 రూపీస్ క్లోజింగ్ బేసిస్ కింద 26-28 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. అదర్వైజ్ స్టెర్లైట్ టెక్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. కాలర్ లైన్లో ఉన్నారు. వెంకట్ హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి వెంకట్. సార్ శంకర బిల్డింగ్ కొన్నాను సార్, 200 షేర్స్. ఏదండి? శంకర బిల్డింగ్ సార్. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్. ఓకే ఓకే. 200 కొన్నాను సార్, 600 రూపీస్. అది హోల్డ్ అయిపోయి సార్ ఇప్పుడు 736 ఉంది రూపీస్. యా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. 600 దగ్గర కొద్దిగా హై ప్రైస్ అన్నా కూడా జంకకుండా అనుకున్నారు. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ హోల్డ్ చేయొచ్చా? నా ఉద్దేశంలో స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయాలండి ఈ స్టాక్ని. ఎందుకంటే ఇది అండర్ కోట్ అయింది ఇష్యూ ప్రైస్ కన్నా. సో 555 దగ్గర లో వచ్చి ఆల్మోస్ట్ 788 హై వెళ్ళి ఇప్పుడు 730 అరౌండ్ మార్కెట్ ఉంది. సో ప్రైస్ కంటే బాగా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సూపర్ ప్రాఫిట్స్ వచ్చాయి ఇన్ఫాక్ట్ ఇందులో. సో లో 555 మీరు అన్నట్లు. సో ప్రాబ్లీ ఐ థింక్ 680 స్టాప్ లాస్ బట్టి ఓన్ చేయొచ్చు అండి ఈ స్టాక్. ఎందుకంటే ఇది లాస్ట్ కొన్ని రోజులుగా కరెక్షన్ మోడ్లో ఉన్నప్పటికీ సో ప్రాబ్లీ స్ట్రెంత్ అనేది అయితే ఉంది. అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ అవుతుంది. దో డేటా కొద్ది తక్కువ ఉన్నా కూడా. సో 580 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సారీ 733 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ ఇది 765 నుంచి 780 వస్తే కనుక ప్రాబ్లీ మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఐ థింక్ బ్యాలెన్స్ యూ కెన్ కంటిన్యూ టు ఓన్. గుడ్. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. హోల్డ్ చేయండి. ట్రై టు రైడ్ ది వేవ్. ఆదినారాయణ తెనాల నుంచి. హలో నమస్తే అండి, అడగండి ఆదినారాయణ. సార్ మేము మద్రాస్ ఫెర్టిలైజర్స్ 1580లో కొన్నానండి. ఓకే. తర్వాత అరవింద్ ఫార్మా, సన్ ఫార్మా ఈ 2 ఉన్నాయండి. ఓకే. 800లో కొన్నాను అయ్యి. చెప్పండి, ఇది మద్రాస్ ఫెర్టిలైజర్స్ లాభంలో ఉన్నాను. డబుల్ అయింది ఆల్మోస్ట్. మీరు కొన్న రేట్ నుంచి డబుల్ ప్రైస్ లో ఉంది. ఇంకా ఉంచవచ్చా, అమ్ముకోవచ్చా? ఎన్ని షేర్లు ఉన్నాయి? 7,000 ఉంటే 5,000 అమ్మామండి.
5,000 అమ్మేశారు. కొంచెం రాగానే అమ్మేస్తాంగా, లాభం వస్తుంది. 27 యావరేజ్ అమ్మానండి. మంచి లాభం చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్. ఇంకా 2,000 ఉన్నాయి. మెడ్రాస్ ఫెర్టిలైజర్స్ హోల్డ్ చేయమంటారా? యా, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. ఆల్మోస్ట్ మీకు ఫ్రీ షేర్స్ కన్నా ఐ థింక్ ప్రాఫిట్ కూడా బుక్ అయ్యి ఫ్రీ షేర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 2003లో మనం 33 రూపీస్ 90 పైసా హై క్లోజ్ టు దట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందులో ఈ స్టాక్ ట్రేడ్ టు ట్రేడ్లో ఉంది. సో ట్రేడ్ టు ట్రేడ్లో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 20-30% మనం లాస్ట్ 4-5 డేస్లోనే పెరగడం చేసాం. ఈ స్టాక్ ఒకసారి 34 దాటింది అంటే కనుక ప్రాబ్లీ దీని నెక్స్ట్ 1.5 ఇయర్ టార్గెట్ 50-55 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో మీరు ఆ బ్యాలెన్స్ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు. అగైన్ మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. అరబిందో అండ్ సన్ ఫార్మా మీరు కొన్నారు, ప్రాబ్లీ మీకు 2-year 3-year వ్యూ ఉంటేనే ఈ స్టాక్స్లో ఉండాలండి. అదర్వైజ్ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్స్ చాలా ఉన్నాయి మనకి ఐటీ కన్జ్యూమర్ ఫైనాన్స్ స్పేస్లో, లేదంటే ప్రైవేట్ ఐ థింక్ మిడ్ క్యాప్ ఫార్మా స్పేస్లోనే కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఉన్నాయి. సో చేసుకోవచ్చు, బెటర్ రిటర్న్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ నాట్కో ఫార్మా విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ సన్ ఫార్మా అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎడెల్వేస్ అండ్ ప్రాబబ్లీ బజాజ్ ఫైనాన్స్ కూడా మీరు డెఫినెట్లీ షిఫ్ట్ అవుతే మీ దగ్గర అరబిందో అండ్ సన్ ఫార్మా కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. నువ్వు కాలర్ లైన్ ఉన్నాడు, ఆ కాలర్ తర్వాత మనం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. గోపాల్, హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. నేను వకరంజీ 277 లో తీసుకున్నా అండి ఒకటి, ఎన్సిసి 86, ఐడిఎఫ్సి 58, కోల్ ఇండియా 290. హోల్డ్ చేయమంటారా? ఏ స్టాక్స్ కి స్టాప్ లాస్ అది సజెస్ట్ చేస్తారా? ఏ స్టాక్ కి ఏ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి? హోల్డ్ వకరంజీ సాఫ్ట్వేర్ అండ్ ఐడిఎఫ్సి కోల్ ఇండియా కొన్నారైనా హోల్డ్ చేయొచ్చు. 3 ఐ థింక్ వకరంజీ ఇస్ ఎ టేరింగ్ అండి. యాక్చువల్లీ చార్ట్ ప్రకారం చూస్తే కనుక వన్ సైడ్ అప్ వెళ్తుంది, 330-340 ఉంది. మీ ఎంట్రీ పాయింట్ కూడా వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ మీది. సో నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయండి. సో ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. అట్ ప్రెసెంట్ మీ కాస్ట్ ఏదైతే ఉందో 266, అదే మీ స్టాప్ లాస్. సో ఎప్పుడైతే అది 360 స్టాక్ మేబీ 330 మీ స్టాప్ లాస్ చేంజ్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ పెట్టి వకరంజీ హోల్డ్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఎన్సీసీ కూడా ప్రాబ్లీ 115-117 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది కూడా మీ ఎంట్రీ పాయింట్ ఈస్ వెరీ గుడ్. మేబీ 88 అన్నారు, క్లోజ్ టు 100 ఉంది ఇప్పుడు. సో నా ఉద్దేశంలో 93 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టి స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయండి. అండ్ కోల్ ఇండియా స్టాక్ అండి. సో ఈ స్టాక్ని ఐ థింక్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. 279 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 271 స్వింగ్లో ఇది. ఇన్ కేస్ అది కట్ అయిందంటే కనుక ప్రాబ్లీ ఇంకా డీప్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక మనకి ప్రీవియస్ స్వింగ్ హై క్లోజ్ టు 290 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఆర్ ఐడిబిఐ రెండు కూడా టోటలీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్. నా ఉద్దేశంలో దానిలోంచి ఇమీడియట్గా మీరు ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఆర్ లార్జ్ క్యాప్ స్టాక్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ స్టాక్స్లోనే వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లే బాగా పెరిగింది, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ బాగా పెరిగింది. ప్రత్యేకించి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మిడ్ క్యాప్స్లో కూడా పొజిషన్స్ తీసుకుంటున్నారు. సో ఎందుకంటే లార్జ్ క్యాప్లో ఇంకా పొటెన్షియల్ అంటే ఆల్రెడీ వాళ్ళు లిమిట్స్ క్రాస్ అయిపోయారు. ఫర్ ఇన్స్టాన్స్ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్లో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన 74% లిమిట్ ఏదైతే ఉందో అది రీచ్ అయిపోయారు. అక్కడికంటే అంతకంటే వాళ్ళు కొనడానికి లేదు. కాబట్టి నెక్స్ట్ బెటర్ ఐడియాస్ ఏంటి అనేవి చూస్తూ ఉంటారు. అందులో భాగంగా మిడ్ క్యాప్స్ని కొన్నిటిని వాళ్ళు సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ అపోలో హాస్పిటల్స్లో ఫారిన్ హోల్డింగ్ యాజ్ ఆన్ March 17th 47% ఉంది. సో అంత అగ్రెసివ్గా వాళ్ళు అపోలో హాస్పిటల్స్ కౌంటర్లో ఇన్వెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఇయర్ టు డేట్ రిటర్న్ చూస్తే అంత స్ట్రాంగ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ 3% నష్టంలో ఉంది అపోలో హాస్పిటల్స్. బట్ ఏషియన్ గ్రానైటో, ఒక గ్రానైట్స్ అండ్ ఈ బిల్డింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది. ఏషియన్ గ్రానైటోలో ఫారిన్ 1% స్టేక్ తీసుకున్నారు. అండ్ ఇట్ హ్యాస్ gone up by 72% in the last 4 months, just year to date చూస్తే. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, డాక్టర్ లాల్ ప్యాథ్ ల్యాబ్స్, ఇందులో 10% స్టేక్ తీసుకున్నారు ఎఫ్ఐఎస్. సో స్టాక్ మాత్రం ఆఫ్ కోర్స్ 12% నెగిటివ్ రిటర్న్స్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇయర్ టు డేట్ చూస్తే. తర్వాత హెల్త్ కేర్ గ్లోబల్, సాగర్ సిమెంట్స్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ, తర్వాత సింటెక్స్ ఇండస్ట్రీస్, స్పైస్ జెట్, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఎఫ్ఐఐ హోల్డింగ్ బాగా పెరుగుతోంది. మేబీ ఈ మధ్య ఏవియేషన్ స్టాక్స్ ర్యాలీలో స్పైస్ జెట్లో కూడా మనం హైట్ అండ్ యాక్టివిటీ చూస్తున్నాం. ఈ స్టాక్ కూడా
లాస్ట్ ఇయర్ టు డేట్ చూస్తే లో 76% రిటర్న్ ఇచ్చింది స్పైస్ జెట్. సో ఇవి కొన్ని మిడ్ క్యాప్ ఐడియాస్. మేబీ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇటువంటి కౌంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ ఇందాక మనం అనుకున్నట్లుగా స్పైస్ జెట్, సింటెక్స్, సాగర్ సిమెంట్స్ ఆర్ హెల్త్ కేర్ గ్లోబల్, డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్స్, ఏషియన్ గ్రానైటో ఇటువంటి స్టాక్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఇంకా ముందు కూడా. ఇవి కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐడియాస్ ఇందాక మనం అనుకున్నట్లుగా. తర్వాత మెయిల్స్ ప్రక్రియ కొనసాగిద్దాం. మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. తర్వాత మెయిల్ అందిందు రామ్ షా అనే పేరుతో వచ్చింది. ఇది క్యాపిటల్ ఫస్ట్, ఎడిల్వైజ్ ఈ రెండిట్లో ఆయన ఇన్వెస్ట్ చేశారట. 40% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఫైనాన్స్, మోతిలాల్ ఓస్వాల్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంచివేనా ఇవి? ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ స్టోరీ అండి. సో ఆల్రెడీ ఇది మనకి ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి 20% అప్ సైడ్ పెరగటం చూసాం. బట్ అగైన్ ఇది ఈవెన్ మోతిలాల్ కూడా F&Oలో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ దే ఆర్ గుడ్ ఐడియాస్. సో ఐ థింక్ మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అవుతే కనుక ఇవి స్టీప్ కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 10 or 15%. సో 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా. అండ్ మోతిలాల్ కూడా ప్రాబ్లీ లాస్ట్ 1 yearలో స్టిల్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ నుంచి 30-35% ఇన్ 1.5 year. సో డెఫినెట్లీ యాడ్ చేయొచ్చు. బట్ అగైన్ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఓన్లీ 4 స్టాక్సే అనుకుంటే కనుక ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఒకటే సెక్టర్లో అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక్కొక్కసారి మంచిది కాదు. ఎందుకంటే సెక్టర్ రొటేషన్లో ఇది కనుక డిప్ అవుతే కనుక మొత్తం అన్ని స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి. సో నా ఉద్దేశంలో చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫైనాన్షియల్ సెక్టర్లోనే మీరు ఉండాలి అంటే దీస్ ఆర్ 4 ఐడియాస్ ఆర్ మంచి ఐడియాస్ అని చెప్పొచ్చు. శివకోటారెడ్డి, జిఎస్ఎఫ్సి, రేమాండ్, వీగార్డ్, ఎడిల్వైజ్ ఈ 4 1 year టైం ఫ్రేమ్తో ఎలా ఉంటాయి? ఇన్వెస్ట్ చేయొచ్చా? Yeah, GSFC I think you can buy now and ఎందుకంటే season is on. Apart from fertilizer అని చెప్పి it's one of the rare specialty chemical అండి, అది కూడా చేస్తారు. They have the largest capacity. So definitely Raymond's is also doing very well అండి. Raymond's almost all time high లో కూడా ట్రేడ్ అవుతుంది. I think కొద్దిగా రీస్ట్రక్చరింగ్ జరిగింది కంపెనీలో and they built an excellent brand. V-Guard definitely it's a very shareholder friendly company and electrical wires and stabilizer ఇటువంటి వాటిలో complete range to they are going pan India అండి. So all 3 are good companies. You can buy in 2 price points. వేమూరు శివ 3 స్టాక్స్లో ప్రతి నెల ఎస్ఐపిలో చేస్తారట 5,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల కోసం. బెర్జర్ పెయింట్స్, ఎన్బిసిసి, డిష్మన్ ఫార్మా ఈ 3 మంచి బెట్సేనా? ఎస్ఐపి ఆల్ ది 3 స్టాక్స్ బాగానే ఉంటాయండి. ఎస్ఐపిలో బర్జర్ పెయింట్స్ కొంచెం ఎక్కడన్నా రీసెంట్ టైమ్స్లో కొద్దిగా ఫాల్ వచ్చినప్పుడు కొద్దిగా అడిషనల్గా చేయండి. తప్పకుండా ఎన్బిసిసి లాస్ట్ 1 or 2 yearsలో వాళ్ళు స్ప్లిట్ అండ్ బోనస్ 2 సార్లు ఇచ్చి కొద్దిగా ఈక్విటీ డైల్యూట్ అయింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిందండి. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హ్యూజ్ రీడెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్కి చాలా మల్టిపుల్ ఇయర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ద గుడ్ కంపెనీస్. సో డెఫినెట్లీ ఎస్ఐపి ద్వారా మీరు చేయొచ్చు. రత్నారెడ్డి అడుగుతున్నారు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ అలాగే ఓంకార్ కెమికల్స్ ఈ 2 కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఏబీ ఫ్యాషన్ డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై అండి. రాబోయే రోజుల్లో మనకి గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కంప్లీట్లీ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ మీరు వెయిట్ చేయండి 31st March రిజల్ట్స్ దాకా. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో ఇట్ హెస్ బీన్ స్టక్ ఇన్ ఏ రేంజ్. వాళ్ళ కొద్దిగా పేటెంట్స్ కూడా వచ్చాయి కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ పరంగా కొద్దిగా డిలేస్ జరుగుతున్నాయండి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. సో 31st March ఒక కామెంటరీ కూడా ఇస్తారు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి క్లియరెన్సెస్ వస్తున్నాయా లేదని. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. కిరణ్ అడుగుతున్నారు, బామర్ లారీ కంపెనీ ఇందులో ఉన్నాయట ఆల్రెడీ షేర్స్, హోల్డ్ చేయొచ్చా? అలాగే హికాల్ ఈ 2 కూడా హోల్డ్ చేయొచ్చా? బామర్ లారీ రీసెంట్లీ ఐ థింక్ హికాల్ is one rare company which is into APIs, both vet based as well as human medicines కూడా. అండ్ రీసెంట్లీ వాళ్ళది ఒక మేజర్ US FDA వితౌట్ ఎనీ అబ్జర్వేషన్స్ క్లియర్ అయింది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. ఇది భారత్ ఫోర్జ్ అండ్ హీరమత్ అండ్ కళ్యాణి అని చెప్పి పెడిగ్రీ ఈజ్ వెరీ గుడ్. కాబట్టి మీరు ఒక 2 price pointsలో 5 to 7% కరెక్షన్ తప్పకుండా కొనుక్కోవచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో అడగండి శ్రీనివాస్. సార్ ఇది యూట్యూబ్ ప్రోగ్రామ్ లో మనకి బ్రేక్ వస్తుంది సార్, వాయిస్
మొత్తం అంటే 1 వీక్ నుంచి ఇదే ప్రాబ్లం నడుస్తుంది. దాన్ని రెక్టిఫై చేయగలరు. ఏదన్నా మా ఈ వాయిస్ ప్రతి ఒక్కరిదేనండి, ఒక టైం కాదు సార్. ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఒక టైంలో టక్కని కట్ అయ్యి మళ్ళీ వాయిస్ వస్తుంది సార్ కరెక్ట్ గా చెప్పే టైంలో. ఫస్ట్ టైం కంప్లైంట్ చేస్తున్నారు మరి అందరి దగ్గర ఉందో మీ దగ్గర తెలిసిపోతుంది. నేను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి, అది రోజు ఇదే ప్రాబ్లం అవుతుందండి. చూద్దామండి ఏమన్నా మీరు మాట్లాడినప్పుడు అలాగే వస్తుంది, బాలాగారు మాట్లాడినప్పుడు అలాగే వస్తుంది, రాజేంద్ర గారు మాట్లాడి పొద్దున ఇందాక నుంచి వస్తున్నాను అలాగే వస్తుంది, అందుకు ఫోన్ చేశానండి. ఓకే అండి, ఓకే. సో ట్రై చేద్దాం. ఒక 2 సెకండ్లు అలా కట్ అయ్యి వస్తుందండి మాట. ఇంటర్నెట్లో బ్యాండ్విడ్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఒక్కొక్కసారి మీ ఎండే ఇబ్బంది ఉండొచ్చు. మీ దగ్గర కనెక్షన్ స్పీడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అలా జరుగుతుంటుంది, ఒకసారి చెక్ చేయండి. కాదు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మా వైపు నుంచి కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరు చెప్పలేదు. మరి నేను కూడా నిన్నంతా చూశాను, ఎప్పుడు ఏమీ అనిపించలేదు. అటు ఎవరండి అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఒకసారి మళ్ళీ చూద్దామండి. అలాగే జగన్నాథ్ నాయుడు అడుగుతున్నారు, ఒబ్రాయ్ రియల్టీ, గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ రెండిట్లో ఏది బెటర్ బెట్ అవుతుంది? Both are decent companies and both have very good business model and relatively debt అనేది తక్కువ ఉన్న కంపెనీస్. బట్ గోద్రేజ్ ప్రాపర్టీ ఏరియా మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్, దే ఆర్ వెరీ లార్జ్ అండి. ఒబ్రాయ్ రియాలిటీ కొద్దిగా నీష్ ఏరియాస్లో చేస్తుంది. బట్ రెండు కూడా మంచి కంపెనీస్ కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే రెండిట్లో యూ కెన్ గో 50-50. ఐరెడ్డి సుధాకర్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి పంపించారు ఈ మెయిల్. మిందా కార్ప్ కొన్నారట, 2 రోజుల్లో 10% పెరిగింది, 112 రూపాయలు ఆయన కొన్నారు. సో కరెక్షన్ ఏమైనా వస్తుందా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ ఈ స్టాక్ లాస్ట్ 5-6 డేస్లోనే ఆల్మోస్ట్ 94 నుంచి 120 దాకా పెరగడం చూసామండి. సో ఇంత పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు రిట్రేస్మెంట్ అనేది కామన్, జనరలీ ఉంటాయి కూడా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఇది 106 దాకా డౌన్ సైడ్ రావచ్చు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 110 మీరు ఎక్కడైతే ఫస్ట్ ప్రైస్ పాయింట్ కొన్నారో అదే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. ఒకవేళ అది కట్ అయితే 106 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ 110 నుంచి 106 మధ్యలో మీరు సెకండ్ లాట్ కోసం డెఫినెట్లీ యాడ్ చేయవచ్చు అని చెప్తాను. ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ మన మార్కెట్స్లో దాల్మియా భారత్, ఇందులో ఒక బ్లాక్ డీల్ జరిగింది, 0.7% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది, 21,598 దగ్గర కనిపిస్తుంది ప్రస్తుతం. అలాగే హిందాల్కో, ఎస్బీఐ, రిలయన్స్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా ఇండెక్స్ స్టాక్స్లో పాజిటివ్గా ఉన్న కౌంటర్స్. టీవీఎస్ మోటార్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, సన్ టీవీ ఇవాళ కూడా 2% పెరిగింది, ఆల్మోస్ట్ 1000 రూపీస్ దిశగా వెళ్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.5% పెరిగింది. అరవిందో ఫార్మా స్ట్రాంగ్గా ఉంది, 1.3%. హెచ్డిఐఎల్ 1% లాభంతో ట్రేడ్ అవుతోంది. దాల్మియా భారత్ 1.7%. సిండికేట్ బ్యాంక్ 9%, ఆల్మోస్ట్ 1% పెరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ బాగా పెర్ఫామ్ చేస్తుంది. నిన్నటి నష్టాల తర్వాత ఎస్పెషల్ ప్రైవేట్ బ్యాంక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమాంగ్ ది పిఎస్యూ బ్యాంక్స్ 1% లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్. 9167 ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, సతీష్ కడప నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. ఉన్నాయి సార్, ప్లస్ టైగర్ లాజిస్టిక్స్ కూడా తీసుకోవచ్చు సార్ ఈ రేట్ లో. సిటీ యూనియన్ బ్యాంకు, ఈ మూడింటి గురించి చెప్పండి సార్. హికాల్ ఉన్నాయట, అలాగే టైగర్ లాజిస్టిక్స్ అట కొనుక్కోవచ్చా? టైగర్ లాజిస్టిక్స్ 218 రూపాయల దగ్గర ఉంది, ప్రారంభమైంది టైగర్ లాజిస్టిక్స్. నో అండి, టైగర్ లాజిస్టిక్స్ చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. ఓన్లీ బాంబే ట్రేడ్ అవుతుంది ఇది. లాస్ట్ 5 to 7 వీక్స్గా చూస్తే కనుక 304 నుంచి ప్రాబ్లీ 206 దాకా రావటం చూసాం. సో 214 యూనిట్ క్లోజింగ్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం, డెఫినెట్లీ కొనకూడదు ఇలాంటి స్టాక్స్. కేస్ మీరు ఇదే స్టాక్లో ఉండాలి అంటే కనుక మీరు 192 కింద స్టాప్ లాస్ పెట్టి ప్రాబ్లీ కొంత క్వాంటిటీ ఓన్ చేయొచ్చు, ఎందుకంటే ఇంత పడినాక కరెక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి. బట్ అదర్వైజ్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి ఏవైతే అప్ ట్రెండ్లో ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ దీనికన్నా వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత ఆయన సికాల్ గురించి కూడా అడిగారు. సికాల్ లాజిస్టిక్స్ 58లో ప్రస్తుతం ఉంది.
రీసెంట్లీ అది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూసామండి. శ్రీకాల్ లాజిస్టిక్స్ కొద్దిగా రిలేటివ్లీ ఈక్విటీ చిన్నది, బట్ కంపెనీ ఈజ్ రీసెంట్ అండి. చాలా రోజుల తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ లాజిస్టిక్ స్పేస్లో ఉన్నాను. ఇది యాక్చువల్లీ కోయంబత్తూర్ అండ్ చెన్నై బేస్డ్ కంపెనీ అండి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్ కూడా. కాబట్టి మీరు బాగా ఉంటే కొద్దిగా బుక్ చేయండి. ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం ఈ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా ఆగమని చెప్తాను. బట్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ దే విల్ డూ వెల్. ఓకే, ఒక మెయిల్ పంపించారు బాలకృష్ణ. ఇట్స్ మై వైఫ్ హూ క్లిక్డ్ ది 10,000 సబ్స్క్రిప్షన్ అట. సో తప్పకుండా అండి మీకు ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాం. మీ అడ్రస్ని కూడా పంపిస్తే అడ్రస్కి చక్కటి గిఫ్ట్ని పంపిస్తాం ఆన్ ది ఒకేషన్ ఆఫ్ 10,000 సబ్స్క్రిప్షన్స్, రీచింగ్ ది 10,000 సబ్స్క్రిప్షన్ మార్క్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి శేఖర్. హాయ్ వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్ నేను జిఎన్ఎఫ్సి 203 రూపీస్ లో హోల్డ్ చేస్తాను, 203 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను, 1500 షేర్స్ హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ లో ఉన్నాను, టైంలో ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే ఇంకా యాడ్ చేయమంటారా? జిఎన్ఎఫ్సి ప్రాఫిట్స్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? అడిషన్ అయితే వద్దండి. ఆల్మోస్ట్ మనకి 300 రావడం చూసాం, క్లోజ్ టు 50% ప్రాఫిట్స్లో ఉన్నారు. నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే కనుక కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇది 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. మేబీ 279, 280 వస్తే కనుక మీరు యాడ్ చేయొచ్చు. కరెంట్లీ 301 ఉంది. సో అప్ సైడ్ ఇది 320 నుంచి 340 దాకా నెక్స్ట్ 6 months 1 yearలో పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఇక్కడైతే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ అనుకుంటే కనుక ప్రాబ్లీ 258 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 279 నుంచి 275 మధ్యలోనే చేయమని చెప్తాను. అదర్వైజ్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్. విజయవాడ నుంచి శివప్రసాద్ లైన్లో ఉన్నారు. హలో సార్, వసంత్ గారు నమస్తే. నమస్తే అండి, అడగండి సార్. ఇది యూట్యూబ్ మధ్య మధ్యలో కట్ అయిపోతున్నారు సార్. ఒక 4 days నుంచి, 4 days నుంచి అలా కట్ అయిపోతుంది. కట్ అయిపోయి మళ్ళీ వెంటనే వస్తుంది. సో అయితే మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇందాక కూడా కాలర్ చెప్పడం జరిగింది. సో మేబీ సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి చెక్ చేద్దామండి తప్పకుండా. తర్వాత మెయిల్ విజయ్ సాయి పంపించారు. గృహ ఫైనాన్స్, అరవింద్ ఈ రెండు నో ప్రాఫిట్ నో లాస్తో హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం. దీని నుంచి రెప్కో హోమ్ ఫైనాన్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. హోల్డ్ జిఎస్సి హోమ్ ఫైనాన్స్, రెప్కో ఫైనాన్స్, గ్రూప్ ఫైనాన్స్. గ్రూప్ ఫైనాన్స్ మొన్న రిజల్ట్స్ వచ్చాయి. కాకపోతే గ్రూప్ ఫైనాన్స్ లో కొంచెం ఈక్విటీ పెద్దదండి అండ్ ఇట్స్ అ వెరీ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ. సైజ్ వైజ్ చూస్తే గ్రూప్ ఫైనాన్స్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ రెప్కో హోమ్ ఫైనాన్స్ అండి. రెప్కో ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ గ్రూప్ ఫైనాన్స్ ఈజ్ అసోసియేట్ HDFC అండి. సో రాబోయే రోజుల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని బాగుంటాయి. సో ఇందులోంచి అందులో షిఫ్ట్ అవ్వడం అంత ఉత్తమం కదా. అడిషనల్ మనీ ఉంటే మీరు రెప్కో కొద్దిగా కొనుక్కోండి, బట్ గ్రూ మాత్రం రిటైన్ చేయండి. యూపీ షుగర్ కంపెనీస్ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తుంది. బలరాంపూర్ చిన్ని లాంటి స్టాక్స్ 4%, 5% పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత ఉగ్ర మెయిల్ ఇచ్చారు. రాజ్ రతన్ గ్లోబల్, హరిత సీటింగ్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ప్రికాల్ ఇవన్నీ 3 to 5 years కోసం ఎలా ఉంటాయి? రాజ్ రతన్ గ్లోబల్ ఐ డోంట్ నో అండి. హరిత ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ బై అండి. అంటే 3 to 5 years అంటున్నారు. డెఫినెట్లీ మీరు మధ్య మధ్యలో రివ్యూ చేసుకుంటున్నాను, బట్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. అది కూడా మన టీవీఎస్ గ్రూప్. సో ఇది నెక్స్ట్ కంపెనీ ఏంటంటే సారీ టాటా గ్లోబల్ బెవరేజెస్. టాటా గ్లోబల్ ఐ థింక్ యూ షుడ్ అవార్డ్ అండి. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్, ఎందుకంటే అది కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ మోడ్లో కూడా ఉంది. దే వాంట్ టు merge Tata Global and Tata Coffee. Tata stable I think FMCG pack లో ఉన్నా కానీ these companies have not done very well in the last. మరి రాబోయే రోజుల్లో అయిన తర్వాత మనకి యాక్చువల్ ఫిగర్స్ వస్తాయి కదా, we can see it అండి. బట్ హరిత డెఫినెట్లీ యూ కెన్ బై, ఎందుకంటే వాళ్ళు ప్రీమియం సీటింగ్లో కూడా వెళ్తున్నారండి, లగ్జరీ కార్స్ అండ్ లగ్జరీ హై ఎండ్ కార్స్లో కూడా. సో డెఫినెట్లీ దే విల్ డూ వెల్. టాటా గ్లోబల్ కంటే వేరే FMCG స్టాక్స్ డిక్లైన్స్లో కొనుక్కోండి. కిరణ్ అడుగుతున్నారు, స్పైస్ జెట్ 84 కొన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అక్కడ హోల్డ్ చేయొచ్చా? నా ఉద్దేశంలో హోల్డ్ చేయొచ్చు అండి. మీ ఎంట్రీ పాయింట్ ఇస్ ఎ గుడ్ పాయింట్. సో 106, 107 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 115 దాటింది అంటే కనుక 130 to 140 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టి మీరు హోల్డ్ చేయండి. కరెంట్లీ 92 ట్రైలింగ్ స్టాప్. సో అక్కడ మీరు హోల్డ్ చేస్తే మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో కొన్ని స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ కనిపిస్తుంది. టాల్ బ్రోస్ ఇంజనీరింగ్ ఆర్చీస్ ఇటువంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్లో MFSL 3% తగ్గింది, గ్రాసిమ్ 1.5%, నాల్కో ఆఫర్ ఫర్ సేల్ కంప్లీట్ అయింది, ప్రస్తుతం 1 కనిపిస్తుంది. నాట్కో ఫార్మా కరెక్షన్లో ఉంది, 1.2% తగ్గింది.
సన్ ఫార్మా, ఆదిత్య బిర్లా నోవో, ఒబ్రాయ్ రియాలిటీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇవన్నీ స్వల్ప వీక్నెస్. ఇదేమీ పెద్ద చెప్పుకోదగ్గంత సెల్లింగ్ కాదు. మేబీ ట్రేడింగ్ బౌన్స్ బ్యాక్స్ కూడా వీటిలో మనం చూసే అవకాశం ఉంది. అలాగే గెయినర్స్ లిస్ట్ చూస్తే రేణుకా షుగర్స్, ఇందాక అనుకున్నాం మనం యూపీ బేస్డ్ కంపెనీస్ బాగా పెరుగుతున్నాయని. రేణుకా షుగర్స్ 5% పెరిగింది, బలరాంపూర్ చిన్ని 4.5%, సన్ టీవీ 3%, జేఎండ్కే బ్యాంక్, సుప్రీం ఇండస్ట్రీస్, ఈఐడి ప్యారీ, వెల్స్పన్ కార్ప్, అలాగే కోరమాండల్, టీవీఎస్ మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, డెల్టా కార్ప్, ఫినోలెక్స్ కేబుల్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, రెప్కో హోమ్ ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. హరిబాబు అడుగుతున్నారు కైటెక్స్ గార్మెంట్స్, ఇది 2 years కోసం కొనుక్కోవచ్చా, ఎంటర్ కావచ్చా ఇక్కడ? నిన్ననే కొద్దిగా షార్ప్ అప్ మూవ్ చూసామండి మనం. క్లోజ్ టు అబౌట్ 9-10% పెరిగింది. కైటెక్స్ గార్మెంట్స్ గతంలో కొన్ని చిన్న గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయండి, అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ కంపెనీ. సో బేబీ అండ్ ద లీడర్స్ ఇన్ ఇండియా అండి ఎక్స్పోర్ట్ రంగంలో కూడా. రీసెంట్లీ మనకు కొద్దిగా రూపీ కూడా షార్ప్గా అప్రిషియేట్ అయింది కాబట్టి కొద్దిగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి. 2 yearsకి కొనవచ్చా అని అన్నారు. పోస్ట్ దట్ డెఫినెట్లీ కొద్దిగా మీరు పొజిషన్ తీసుకోండి. ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కంపెనీ టు ఇన్వెస్ట్. రమేష్ బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 2 తగ్గాయి కాబట్టి ఈ రేట్లో తీసుకోవచ్చా? డెఫినెట్లీ నో అండి. టోటలీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ 2 కూడా. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఐ థింక్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్. సో తగ్గాయి కదా అని కొంటాం, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే ఎవ్రీ టైమ్ విన్నర్స్ విల్ అండ్ లూజర్స్ విల్ లూజ్ అనమాట. సో ఐ థింక్ విన్నర్స్ని మనం చేజ్ చేయాలి, ఈవెన్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. నాట్ ఏ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో ఐ థింక్ ఆ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయాలి మనం. సన్ ఫార్మా 1.5% తగ్గింది. కంపెనీ దాద్రా ప్లాంట్కి సంబంధించి 11 అబ్జర్వేషన్స్ యూఎస్ఎఫ్డిఏ నుంచి వచ్చాయన్నది మొన్నే వచ్చింది ఈ వార్త. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా ఏజెన్సీస్ నుంచి మరొకసారి వస్తుంది. సో 11 అబ్జర్వేషన్స్ వచ్చాయన్న వార్తల నేపథ్యంలో ఎటువంటి అబ్జర్వేషన్స్ ఇవి అనేది ఇంకా తెలియదు. బట్ సన్ ఫార్మా స్టాక్ మాత్రం 1.6% నష్టపోయింది. అలాగే రమేష్ బెంగళూరులో వర్క్షాప్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అని రాస్తున్నారు. తప్పకుండా అండి, మేబీ May 6th, 7th కానీ ఆర్ 13th, 14th కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వెన్యూ దొరికిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాం. అందులో బెంగళూరులో వర్క్షాప్ కండక్ట్ చేయాలనేది మా ప్రయత్నం కూడా. తర్వాత ఎస్ చాంద్, ఈ ఇష్యూ బాగుందా, ఐపీఓకి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. మంచి ఐపీఓ అండి, తప్పకుండా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ 26th ఓపెన్ అవుతుంది కాబట్టి ఇష్యూ గురించి మరింత డీటెయిల్డ్గా. బట్ ఎస్ చాంద్ ఈజ్ ఏ గుడ్ ఐపీఓ. మరొక మంచి ఇష్యూ మార్కెట్లోకి వస్తుంది. కొంత మనీని దానికోసం కూడా మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. రామ్ ఇంద్రకంటి అడుగుతున్నారు ఎన్జిఎల్ ఫైన్ కెమ్ అండ్ కోరల్ ల్యాబ్స్ ఈ రెండింటికి మారాలనుకుంటున్నారు నెక్టర్ లైఫ్ సైన్సెస్ నుంచి. ఎలా ఉంటాయి ఇవి? ఐడియా అండి. కోరల్ లైఫ్ సైన్సెస్ అండ్ ఇట్స్ ఇన్ నాసిన్ స్టేజెస్ అండి. బట్ ఎన్జిఎల్ ఫైన్ కెమ్ ఈజ్ ఏ డీసెంట్ కంపెనీ. వాళ్ళు కూడా ఏపీఐస్ ఎస్పెషలీ వెటనరీ అండ్ పౌల్ట్రీకి సంబంధించి దే మేక్ సమ్ వెరీ ఎక్స్క్లూజివ్ మెడిసిన్స్ అండ్ ఏపీఐస్ అండి. అలాగే ఈవెన్ హ్యూమన్ దాంట్లో కూడా చాలా రీసెంట్ ఫోరే చేశారు. ఈక్విటీ అది మీరు గమనించాలి. ఇందులో కొద్దిగా వైల్డ్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి, బట్ కంపెనీ పరంగా మంచిదే. అండ్ దే డూ సమ్ క్వాలిటీ ఏపీఐస్ ఫర్ బోత్ వెటనరీ, పౌల్ట్రీ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ మెడిసిన్స్. సో అది ఒక 2 price pointsలో షార్ప్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ అబౌట్ 10 or 12% ఫ్లక్చుయేషన్స్తో కొనుక్కోవచ్చు. సో 250 నుంచి ₹100 అయింది లాస్ట్ 1 yearలో ఎన్జిఎల్ ఫైన్ కెమ్. ఇవాళ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అరౌండ్ 3% పెరిగింది. 395 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. తర్వాత ఉదయ్ కుమార్ అడుగుతున్నారు ఖమ్మం నుంచి షార్ట్ టర్మ్ కోసం మంచి రిటర్న్స్ ఇచ్చే స్మాల్ అండ్ ఏమంటున్నారు. ఇందాక మనం యూట్యూబ్ ప్రోగ్రామ్ ప్రారంభంలో అనుకున్నామండి కొన్ని ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ప్లే ఎక్కువగా ఉన్న స్టాక్స్ కొన్ని లిస్ట్ ఇచ్చాం కదా, ఆ లిస్ట్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత కేశవ్ అడుగుతున్నారు ఈక్విఫాక్స్ హోల్డింగ్స్ ఉన్నాయట, ఎస్బీఐ ఉన్నాయట, ఐటీసీ, కోల్ ఇండియా, ఐసిఐసిఐ, పిఎన్బి హౌసింగ్, లారస్, సింటెక్స్, టాటా మోటార్స్, డివిఆర్ ఇవన్నీ ఉన్నాయి పోర్ట్ఫోలియో. ఐ థింక్ కొద్దిగా చేంజ్ చేయాలండి మీరు. నాన్ పర్ఫార్మింగ్ కొద్దిగా అంటే ఇట్ ఈస్ అ లార్జ్ పోర్ట్ఫోలియో. కొన్ని మాత్రం డెఫినెట్లీ ఈ క్వార్టర్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటివన్నీ, పిఎన్బి హౌసింగ్ అటువంటి డెఫినెట్లీ ఉంచండి. లారస్ ఆల్సో ఐ థింక్ యూ కెన్ కీప్ నౌ అండి. ఇట్స్ రీసెంట్లీ న్యూ లిస్టింగ్. బట్ కొన్ని పబ్లిక్ సెక్టర్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్లో కొద్దిగా బాగుండవు కాబట్టి ఇఫ్ ఇట్స్ హెవీలీ లోడెడ్
పర్సంటేజ్ వైజ్ కొద్దిగా అందులో షిఫ్ట్ అయ్యి పర్ఫార్మెన్స్ సెక్టర్స్లో కొన్ని కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ బ్రాండెడ్ అపారల్స్, ఆటో, యాన్సిలరీ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. సత్యనారాయణ రాజు అడుగుతున్నారు, హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ టెలీ అట ఉన్నాయట, గోల్డ్ స్టోన్ టెలీ ఏదో అనుకుంటాను. ఇటువంటి కంపెనీ చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ ఈ గోల్డ్ స్టోన్ అన్న పేరున్న కంపెనీస్ అన్నిట్లో జరుగుతూ ఉంటుందండి. సో యూ కాంట్ సే ఎనీథింగ్. ఇప్పుడు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా అనేది ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు కొనుక్కోలేమో అన్నట్లుగా పరిగెడుతోంది. అలాగే గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ ఇవన్నీ వెరీ హైలీ స్పెక్యులేటివ్ కౌంటర్స్ అండ్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్. ప్రతిసారి బుల్ మార్కెట్ వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళి అప్పర్ సర్క్యూట్లు వేసి ఢామను వదిలిపెడతారు. ఒక్క దెబ్బకి మళ్ళీ మనం అమ్ముకుందామంటే కూడా కొనే నాథుడు లేని కంపెనీలు ఇవి. సో ఇటువంటి కంపెనీస్కి దూరంగా ఉండండి. మీకు ఏదన్నా ఆపరేటర్ తెలుసో లేకపోతే ఇదేదో గొప్పగా రోజుల్లో అన్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా ఉంటే ఉండండి. అదర్వైజ్ కమ్అట్ ఆఫ్ దీస్ కంపెనీస్. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ 39 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. ఏబీసీ అన్న పేరుతో వచ్చింది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి మీరు హోల్డ్ చేయాలండి, ఎందుకంటే ఇన్ఫ్రా స్పేస్ ఇప్పుడిప్పుడే కొంచెం అప్ మూవ్ వస్తుంది కాబట్టి. సో 43 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 20-day మూవింగ్ యావరేజ్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఇన్ కేస్ ఆ ట్రేడింగ్ బెట్ అవుతాయి కనుక. సో 40 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి స్టాక్ని. ఇన్ కేస్ ఇది 49 దాటింది అంటే కనుక 60 నుంచి 65 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి యూ కెన్ రన్ యువర్ లాంగ్ పొజిషన్. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. శివప్రసాద్ ఆగ్రో ఆయిల్స్ అట, ఈ స్టాక్లో ఆయన హోల్డ్ చేస్తున్నారు. డబుల్ అయిందట. ఇక్కడ 1 year కోసం ఎంటర్ కావచ్చా? లాస్ట్ 3 monthsలో డబుల్ అయిందట, 16 రూపాయలు కనిపిస్తుంది ఇప్పుడు. సన్మారియా ఆగ్రో అండి, వీళ్ళందరూ ఎడిబుల్ ఆయిల్స్ అవి చేస్తారు. సో జనరలీ దెర్ ఈస్ అ రన్ ఇన్ మోస్ట్ ఆఫ్ సచ్ స్టాక్స్. మీకు డబుల్ అయి అంటే తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి అండ్ రైట్ ద రన్ అండి. బట్ మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం లో ప్రైస్లో కొన్నారు, 100% ప్రాఫిట్ మీద ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇన్ మై ఒపీనియన్ 30-40% ఆర్ ఈవెన్ 50% ప్రాఫిట్ బుక్ మాత్రం చేయాలండి. సో 1 రూపీ ఫేస్ వాల్యూ ఉంది, 16 రూపాయల షేర్ ప్రైస్, చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుందండి సన్మారియా ఆగ్రో ఆయిల్స్. తర్వాత ఫనీ అడుగుతున్నారు, ఎన్బివి అండ్ టీవీ18 ఈ రెండింటి నుంచి ఎగ్జిట్ అయ్యి కామత్ హోటల్స్ కొంటారట, కొనుక్కోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. కామత్ హోటల్స్కి ఇప్పటికి కూడా బాగా హ్యూజ్ డెట్ ఉంది అండ్ షార్ప్గా పెరిగి అవి నిన్ననే క్లియర్ వాటర్ అనేది ఒక ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ అబౌట్ 4.5-5% అమ్మేశారండి. బట్ లాంగర్ టర్మ్ అయితే ఇట్ మే బీ గుడ్. బట్ ఇప్పటికి వాళ్ళకి ఉన్న డెడ్ బర్డెన్ తగ్గించుకోవడానికి ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఆల్మోస్ట్ 2-3 years పట్టచ్చు. సో ఇది ఇప్పుడే కరెక్షన్కి ఎంటర్ అయింది కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. మెయిల్ రామకృష్ణ అడుగుతున్నారు, పిడిలైట్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ 3 months కోసమే? అరబిందో డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ న్యూయర్ లోస్ ఫార్మేషన్ మనం చార్ట్స్ ప్రకారం చూస్తున్నాం. సో అరబిందో మీరు అవాయిడ్ చేయండి. ప్రాబ్లీ 3 months కోసం అయితే నాట్కో ఇస్ ఎ బెటర్ ఐడియా ప్రైస్ పాయింట్స్లో. ఈవెన్ పిడిలైట్ ఐ థింక్ యూ కెన్ బై ఆన్ డిప్స్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. దీని ఆల్ టైమ్ హై కూడా అరౌండ్ 760 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 717 ఉంది. సో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ఎస్ అనే చెప్పొచ్చు పిడిలైట్. మేబీ 680 వరకు ఐ థింక్ డిప్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఐ థింక్ నెక్స్ట్ 3 monthsలో ఇది ఆల్ టైమ్ హై అయితే 50 నుంచి 770 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత జయరామ్ జింగా అన్న పేరుతో వచ్చింది. ఇది బాగా హై రిస్క్ హై రిటర్న్ స్టాక్స్ కావాలట. అట్లా జనరిక్గా సో అండ్ ఇట్స్ నాట్ సో అడ్వైజబుల్ ఆల్సో. హై రిస్క్ హై రిటర్న్ అంటే యూ కెన్ జస్ట్ గో, ఐ మీన్ డైలీ కూడా మనకి న్యూస్ పేపర్స్లో ఇస్తున్నారు. టెక్నికల్స్ ఫాలో అవ్వండి. దెర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ రియలీ హై రిస్క్ బట్ యూ కెన్ ఆల్సో గెట్. బట్ ఫండమెంటలీ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అట్ ఆల్. డే ట్రేడింగ్ చేసుకుని టెక్నికల్స్ ఫాలో అయితే యూ కెన్ ఈవెన్ గో టు గోవా అండి. గోవా వెళ్ళి అక్కడ క్యాసినోలో చక్కగా ప్లే చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ రిటర్న్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రవికాంత్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, దివీస్ ల్యాబ్స్, లుపిన్, స్నోమెన్, ఐడిఎఫ్సి బ్యాంక్, అశోక్ లేలాండ్ ఈ కంపెనీలు
No, I don't think it's a good idea. And IDFC Bank and there are other better banks which are smaller. South India based smaller banks. IDFC Bank is a good bank, but chala huge equity and Ashok Leyland kante kuda there are other. It's a good company, but వాళ్ళకి BS 3 to 4 migration lo కొద్దిగా invest. So in my opinion, మీరు లాంగ్ టర్మ్ అయినా కానీ SIP mode లో చేసుకుంటే I think that's a better idea అండి. But go for stronger South India based smaller banks, that will be better. జ్యోతుల శ్రీనివాస్ అడుగుతున్నారు, సుందరం ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్లోకి వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ కావచ్చు ఇక్కడ. వాళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ దే బీన్ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బేసికలీ వాళ్ళు ఫస్ట్ కమర్షియల్ వెహికల్స్ ఫైనాన్స్ మొదలుపెట్టి దే హ్యావ్ డిఫరెంట్ వర్టికల్స్ అంటే డిఫరెంట్ నేమ్స్ అండ్ రాయల్ సుందరం ఇవన్నీ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ లాంటిదండి. రీసెంట్లీ వాళ్ళు ఒక 1 share ఫర్ ఎవ్రీ ఫ్యూ షేర్స్ హెల్డ్ సుందరం ఫైనాన్స్ నుంచి స్పిన్ ఆఫ్ చేసి కూడా ఒక షేర్ ఇచ్చారు. బట్ వాళ్ళు ఎప్పటి నుంచి SOTP వాల్యుయేషన్ అంటారు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ వెరీ కన్జర్వేటివ్ అండ్ గుడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ అసెట్స్. సో హౌసింగ్ ఫైనాన్స్లో ఆల్రెడీ ఉన్నారు. అది సెపరేట్లీ లిస్టింగ్ చేస్తే రాబోయే రోజుల్లో ఎప్పుడన్నా మేబీ దే విల్ బి సమ్ మోర్ అన్లాకింగ్ ఆఫ్ ద వాల్యూ. సో మీరు కొనుక్కోవచ్చు, అది ఇట్స్ అ గుడ్ కంపెనీ. సో శివ్ కౌశిక్ కూడా వాయిస్తో ఇష్యూ ఉంది అని అంటున్నారు. సో బ్రేక్ అవుతుంది. ఈ సమస్యని ఒకసారి టెక్నికల్ టీం దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేద్దామండి. సో ఫైనల్గా ట్రేడర్స్కి ఏమైనా సలహా ఇస్తున్నారు? ఐ థింక్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్లో మనకి ఆల్మోస్ట్ సప్లై జోన్లోకి వెళ్తుందండి మార్కెట్. సో ఆల్రెడీ మనకి 50-55 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ లో ఉంది ఇప్పుడు మార్కెట్. నా ఉద్దేశంలో ఐ థింక్ సెలౌన్ ర్యాలీస్ కానీ ఇంకా పరిగణిస్తాం 9220 క్రాస్ అయ్యే వరకు. అండ్ అగైన్ ఈరోజు గ్యాప్ కనుక ఫిల్ చేస్తే ప్రాబ్లీ బై ఆన్ డిప్స్గా మళ్ళీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేంజ్ అనేది చాలా తక్కువ అయినట్టు మనకు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో 9070 నుంచి 9180 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది 100 పాయింట్స్ రేంజ్లోనే. ట్రేడ్ అనేది అయితే లేదు, బట్ అగైన్ స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అవుతే కనుక అక్కడ లాంగ్స్ అటెంప్ట్ చేసి 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మళ్ళీ అగైన్ నెక్స్ట్ 1 or 2 డేస్లో మళ్ళీ 92-9220 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి. సో వాయిస్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. కొంత సమస్య ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money. TV5 Money ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe to this channel TV5 Money and like our videos. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం